కూటమి ప్రభుత్వ పాలనతో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో డిఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం వల్ల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వాహనాల్లో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం స్పందించాలి అని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్లో గిరిజన ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండడం వల్ల వాగులు వంగులు పొంగి ప్రవహిస్తున్నాయని, దీని వలన గిరిజన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత విధానం వలన కొన్ని చోట్ల గిరిజన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఉచిత రేషన్ అందడం లేదన్నారు. వద్దనే రేషన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు అది పూర్తిగా అందినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా సుదూర ప్రాంతాల నుంచి ఒక డిపోకు చేరుకోవాలంటే సుమారు 5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో మరి రేషన్కి వెళ్ళి తెచ్చుకోలేక, అలాగే రేషన్ డీలర్లు మరి ఆ ప్రజల వద్దకి వెళ్ళక, మరి వీళ్ళు తర్జన భర్జనతో ఆ రేషన్ కూడా 2-3 నెలలు కూడా తీసుకున్నటువంటి ప్రజలు ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకునేటటువంటి రేషన్లో మరి డీలర్లు తప్పిదాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఎక్కడైతే వెళ్ళి రేషన్ తీసుకోలేకపోతున్నారో ఆ రేషన్ ఏమో వీరు దొడ్డిదారిన అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు నడుచుకుంటూ సుదీర ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు చేరుకునేటటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటిది ఫ్రీ రేషన్. ఈ ఫ్రీ రేషన్ అనేటటువంటిది ఈ రోజు వరకు కూడా చాలా మంది గ్రామాల్లో ప్రజలకు అందినటువంటి దాఖలాలు లేవు. గతంలో జగన్ గారి ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి వద్దనే రేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పద్ధతుల్ని పేదవాడు డిపోకు రావాలంటే కొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు దాటుకుంటూ రావాలి, అలాగే కొండ కోనలు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఉంటుంది. మరి ఈ కాలాల్లో మరి రేషన్ లేకపోతే, అలాగే వాళ్ళు ఏదో వివిధ పనుల్లో ఉండడం వల్ల కూడా రేషన్ తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని చూసైనా కనీసం ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలకి అందించాల్సినటువంటి రేషన్ని ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్దకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా అయితే ఇంటి వద్దకే రేషన్ ఇచ్చేవాళ్ళు, ఆ రకంగానే ఆ వాహనాల్ని మళ్ళీ పునరుద్ధరించి ఇంటి వద్దకే చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైందో అని చెప్పేసి కోరుతున్నాం. మరి లేని పక్షంలో ప్రజల నుంచే ఇంకా వ్యతిరేకత వచ్చి మరి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.